తుపాకులతో వనం బాట పట్టిన మావోయిస్టులు ఇప్పుడు ఒక్కొక్కరిగా జనంలోకి తిరిగొస్తున్నారు. అగ్రనేతలంతా జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. 5 దశాబ్దాల ఎర్రజెండా ఉద్యమానికి నాయకత్వం వహించింది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే. ఉత్తర తెలంగాణలో ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నేతలే కేంద్ర రాష్ట్ర నాయకత్వంలో కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు అగ్ర నాయకులకు లొంగుబాటు పడుతుండగా పీపుల్స్ వార్ తొలితరం నాయకుడు ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఎక్కడా అనే చర్చ కొనసాగుతోంది. నిఘా వర్గాలు గణపతి ఆచూకీ కోసం ఆరా తీస్తున్నాయి. ఇంతకీ ఆ మావోయిస్టు అగ్రనేత గణపతి ఎక్కడ ఉన్నారు? ఆయన ఆచూకీ దొరికిందా? ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఉపాధ్యాయునిగా జీవితాన్ని మొదలుపెట్టి మావోయిస్టు పార్టీలోకి వెళ్లిపోయారు. జగిత్యాల జిల్లాలోని బీర్పూర్లో ముప్పాళ్ల గోపాలరావు శేషమ్మ దంపతుల రెండో కుమారునిగా 1950లో లక్ష్మణరావు జన్మించారు. 1973లో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఉద్యోగం వచ్చింది. రుద్రంగిలో పనిచేస్తూ ఉండగా 1975లో బీఈడీ సీట్ రావడంతో వరంగల్కెళ్లారు. అక్కడ ఆర్ఎస్యు ఆయనకు సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత 1977లో మేడిపల్లి మండలం గోవిందారంలో శాస్త్ర ఉపాధ్యాయునిగా విధుల్లో చేరారు. 1977 సెప్టెంబర్ 7న ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం తపాల్పూర్లో పీతాంబర్రావు హత్య కేసులో కొండవల్లి సీతారామయ్యతో పాటు ఆయన పేరు ఉంది. అప్పట్లో 16 మందిపై నమోదైన కేసులో ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి అలియాస్ రాధాకృష్ణ అలియాస్ మల్లన్న అనే పేరుండడంతో తొలిసారి ఆయన మావోయిస్టు పార్టీలో చేరిన విషయం బయటకొచ్చింది. 1977లో జగిత్యాల జైత్ర యాత్ర కోసం చందాలు వసూలు చేశారనే కేసు, ఉప్పమడిగే రాజేశ్వరరావు, చిన్నమెట్పల్లి జగన్మోహన్ రావు హత్య కేసులు ఆయనపై నమోదయ్యాయి. ఆ తర్వాత లక్ష్మణరావు కరీంనగర్లో బెయిల్ తీసుకుని అదే ఏడాది పూర్తిస్థాయి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇక 1979లో జిల్లా కార్యదర్శిగా వ్యవహరించారు. 1990-91లో పీపుల్స్ వార్ పార్టీలో చీలికలు రాగా 2005లో నూతనంగా ఏర్పడ్డ మావోయిస్టు పార్టీకి గణపతి కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఇక ముప్పాళ్ల లక్ష్మణరావు స్వగ్రామం జగిత్యాల జిల్లా పరిధిలోని బీర్పూర్ గ్రామం. గణపతి 3 ఏళ్ల క్రితమే లొంగిపోతున్నారనే చర్చ జరిగింది. ఈ అంశంపై ఆయన అనియాములకు ప్రభుత్వానికి మధ్య చర్చలు అంతిమ దశలో ఉన్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పాయి. 76 ఏళ్ల గణపతి 4 ఏళ్ల క్రితమే అనారోగ్య కారణాలతో పార్టీ ఉన్నత పదవి నుంచి తప్పుకున్నారు. ఉబ్బసం, మోకాళ్ల నొప్పులు, మధుమేహంతో తీవ్ర అనారోగ్యంతో ఉన్న గణపతిని ఎక్కడికి తీసుకెళ్లాలన్నా మోసుకుపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని, ఈ స్థితిలో లొంగుపోటు అయ్యే ఆసుపత్రులు చికిత్స పొందక తప్పదని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. అయితే గణపతి లొంగుబాటు అనేది చర్చల్లో మాత్రమే ఉండిపోయింది. గణపతికి భార్య విజయ, కుమారుడు వాసుదేవరావు ఉండగా కుటుంబ సభ్యులు లొంగిపోవాలంటూ కోరుతున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ గ్రీన్ హంట్ కగర్లతో మావోయిస్టు పార్టీకి కోలుకొల్లేని దెబ్బ తగులుతోంది. లీడర్స్ తో పాటు క్యాడర్ చాలా వరకు ఎన్కౌంటర్స్ లో ప్రాణాలు కోల్పోయారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన మల్లాబోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ ఎన్కౌంటర్లో మరణించగా ఆయన సోదరుడు వేణుగోపాలరావు మహారాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోయారు. ఇక మావోయిస్టు పార్టీకి చెందిన పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న, కంకనాల రాజిరెడ్డి, బండి ప్రకాష్, మీసాల రాజిరెడ్డి, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి సరెండర్ అయ్యారు. ఇక మావోయిస్టు పార్టీ అగ్రనేతల్లో మిగిలింది ఒక్క గణపతి మాత్రమే కావడంతో నిఘా వర్గాలు ఆయన ఆచూకీ కోసం గాలిస్తున్నాయి. వయోభారం, అనారోగ్యంతో బాధపడుతున్న గణపతి నేపాల్లో ఉన్నారనే సమాచారంతో నిఘా వర్గాలు ఆ దేశంతో మంతనాలు సాగిస్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది.